Hi friends, welcome to my channel. This is your Sai Prasad and welcome to the Sai Prasad Vlogs YouTube channel. So లాస్ట్ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టినా అక్కడ నుండి చూడండి. నేను మా మంచిర్యాల నుండి తిరుపతి వరకు ఎట్లా వచ్చినా ఒక స్పెషల్ ట్రైన్ అయితే వేసారు. సో ఆ ట్రైన్ బ్లాగ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా, ఆ బ్లాగ్ అయితే చూసండి. ఆ ట్రైన్ తోని మన వరంగల్ నుండి కూడా తిరుపతికి డైరెక్ట్ రావచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేసుకోకుండా వెంటనే రావాలనుకుంటే ఈ స్పెషల్ ట్రైన్ అయితే చాలా యూజ్ అయింది. ఎందుకంటే 2-3 days ముందు కూడా మన టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఆ ట్రైన్ కి, ఆ స్పెషల్ ట్రైన్ కాబట్టి. సో నిన్న నైట్ రూమ్కి వచ్చినాం. రూమ్కి వచ్చిన తర్వాత లైక్ అరౌండ్ ఒక 12 hours తీసుకోవాల్సిన ట్రైన్ 16 hours టైం అయితే తీసుకుంది. 4 hours డిలే వచ్చింది. సో రూమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కోమినేని రెసిడెన్స్ అని ఒకటి ఉంది, 1500. సో ఇట్లా ఉంది ఈ రూమ్. సో అరౌండ్ ఒక మేము 10 members వరకు ఉన్నాం కాబట్టి ఒక 2 rooms అయితే తీసుకున్నాం. 1500 3000 అయింది. సో నా నైట్ మేము వచ్చేసి వెంటనే విష్ణు నివాసం దగ్గర అయితే టోకెన్స్ తీసుకున్నాం. మాకు నిన్న 12th కదా, మాకు దర్శనం స్లాట్ వచ్చింది. 14th రోజు మార్నింగ్ 6 AM అయితే స్లాట్ వచ్చింది. సో ఇప్పుడు మాకు అరౌండ్ 1 day గ్యాప్ ఉంది కదా, అంటే ఇవాళ సాయంత్రం టైంలో మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాం. సో అరౌండ్ ఒక 6-7 hours అయితే టైం గ్యాప్ ఉంటుంది. ఆ టైం గ్యాప్ లో ఏ టెంపుల్స్ విజిట్ చేయాలి డీటెయిల్స్ అయితే మీకు ఇవాళ ఇస్తా. సో ఇక్కడ విష్ణు నివాసం దగ్గరనే ఈ రెసిడెన్స్ కాబట్టి విష్ణు నివాసం దగ్గరనే మన గోవింద స్వామి టెంపుల్ అది ఉంది. గోవిందనాథ స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత మిగతా కొన్ని టెంపుల్స్ అవుతున్నాయి. ఆ టెంపుల్స్ ఏవేవి ఎట్లా విజిట్ చేయాలని డీటెయిల్స్ ఈ వీడియోలు ఉంటాయి. అట్లనే టోకెన్స్ ఎట్లా తీసుకోవాలి. మేము వైకుంఠ ఏకాదశి ఆ టైంలో ఉత్తరాధార దర్శనంకి ఈ టోకెన్స్ ఇప్పుడు కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయినాయి. సో మీరు వచ్చే టైంకి ఇది ఉండదు కాబట్టి నార్మల్ సరికి వైకుంఠ ద్వారా దర్శనం అయిపోతుంది కాబట్టి సో మనకి రెగ్యులర్గా టీటీడీ వాళ్ళు ఎక్కడెక్కడ టోకెన్స్ ఇష్యూ చేస్తారో సో అక్కడ నుండే మనం ఈ ఫ్రీ టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ గైస్, ఇంకా మీరు వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఎండ్ వరకు చూడండి. మీకు చాలా మంచి టెంపుల్స్ అయితే చూపిస్తాయి ఇందులో. సో లెట్స్ బిగిన్. ముందు మీరు చూస్తారు కదా, అది విష్ణు నివాసము. సో ఇక్కడ నుండి ఇట్లా సైడ్కి కనిపించే టెంపుల్ గోవిందరాజ స్వామి టెంపుల్. సో ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ ఇక్కడికి పోవాలి, కొంచెం టిఫిన్ అట్లా వేయాలి. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ఇది కోమినేని రెసిడెన్సీ అనేది. సో నెక్స్ట్ ఈ టెంపుల్ పోవాలి టిఫిన్ చేసేసి. సో అక్కడ వెంట తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. అక్కడ చూస్తారు కదా, అదే మనకి విష్ణు నివాసము. అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే మనకి గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ని అయితే ఫస్ట్ విజిట్ చేద్దాం. చెప్పిన కదా మీకు ఆల్రెడీ. సో ఇది ఇళ్ళనే మనకి టోకెన్స్ కానీ రూమ్స్ కానీ లాకర్స్ కానీ అన్ని ఇళ్ళనే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ వీలుంటే ఈ లోపల కూడా ఒక రీల్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తా. ఇది ఇక్కడైతే టిఫిన్ తినేకి వచ్చినాం. సో గాయస్, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న గోవిందరాజ స్వామి టెంపుల్కి పోదాం అనుకున్నాం కదా. సో వీళ్ళు ఏమంటారు అంటే మా వాళ్ళు దగ్గరనే కదా, లాస్ట్కి వచ్చి చూద్దాము. ఇప్పుడైతే కొంచెం వేరే దూరంగా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా అని చెప్పి అక్కడికి పోతున్నాము. కొంచెం ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి బస్సులు ఎక్కి దిగడం అదంతా కొంచెం ఇబ్బంది అవుతుంది, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి. సో మేము ఒక ఆటో మాట్లాడుకున్నాం. పర్ పర్సన్ 200, ఒక 8 టెంపుల్స్ చూపిస్తా అన్నాడు. మనము టెంపుల్స్ దగ్గరికి పోయి మిగతా అయితే దర్శనం వేసుకున్నాం. అండ్ గైస్, ఫస్ట్ మనము ఆ రూమ్ దగ్గర నుండి ఆటో తీసుకొని ఫస్ట్ మాకైతే ఇక్కడ తిరుచానూరు దగ్గర ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చిండు. సో జస్ట్ తిరుపతి నుండి 5 kilometers, ఒక 10 minutes ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు దర్శనంకి లోపలికి పోవాలి. టెంపుల్ అయితే క్లోజ్ చేశారంటే 10:30కి ఆ టైంకి. కరెక్ట్ టైం స్క్రీన్ పైన వేసే చూడండి టెంపుల్ టైం ఎప్పుడు క్లోజ్ చేస్తారు. నేను కూడా కనుక్కొని చెప్పేస్తాను. సో ఫోన్ అక్కడ బయట పెట్టేసి లోపల మనం దర్శనం చేసుకోవడానికి అయితే అండ్ గైస్, మీరు తిరుపతికి వచ్చినప్పుడు మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారిని మాత్రం దర్శనం చేసుకోకుండా వెళ్ళకండి. సో చాలా మంది తెలియకుండా ఓన్లీ తిరుమల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఏ ప్లేసెస్ చూడకుండా అయితే వెళ్తారు. కాకపోతే తిరుపతి యాత్ర సంపూర్ణంగా కావాలంటే ఈ అమ్మవారి దర్శనం కూడా పక్కాగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా మనకి పైన రష్ ఉంటాయి, ఇక్కడ కూడా చాలా రష్ అవుతుంటుంది. మనము టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఆ కొబ్బరికాయలు అయితే మన దగ్గర నుండి అయితే తీసుకుంటారు. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఈ కౌంటర్ల నుండి కొబ్బరికాయలు తీసుకొని అయితే ఇక్కడ మనకి అఖండం అని ఉంది కదా, సో అక్కడైతే కొట్టవచ్చు. గైస్, లోపల అమ్మవారి దర్శనానికి అరౌండ్ ఒక 30 to 40 minutes అయితే అయిపోయింది. లైక్ కొంతమంది 50 రూపీస్ పెట్టా స్పెషల్ దర్శనం తీసుకున్నా కానీ వాళ్ళకి కూడా అంతే టైం పట్టింది. సో మ్యాక్స్
కొంచెం రష్ ఉన్న టైంలో వస్తే మెయిన్ టెంపుల్ దగ్గర రష్ ఉంటే ఇక్కడ కూడా రష్ ఉంటుంది, పైన అక్కడ టెంపుల్ దగ్గర రష్ లేకపోతే ఇక్కడ కూడా రష్ ఉండదు. సో గైస్ నెక్స్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి నెక్స్ట్ ఇక్కడ వకులాదేవి టెంపుల్ అని ఉంటుంది. సో అక్కడికైతే తీసుకొచ్చిండు. ఆ పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి ఒక 20 minutes డ్రైవ్ చేసుకుంటూ వస్తే ఇక్కడికైతే వచ్చినాం. సో డిస్టెన్స్ ఎంత ఉంటుందో మీకు స్క్రీన్ పైన వేసి చూడండి. మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 4:30 వరకు టెంపుల్ అయితే క్లోజ్ అంట. సో ఇప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంది, పైకి అట్లా చూసేసి రావాలి. మీరు వచ్చినప్పుడు అంటే మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైంలో అయినా ప్లాన్ చేసుకోండి. నాకు కొంచెం తెలియక సరికి లేట్ అయిపోయింది. ప్లస్ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా చాలా టైం తీసుకున్నాం మేము. యాక్చువల్లీ ఆ టెంపుల్ అయితే క్లోజ్ అని చెప్పినా కదా, 12:30 to 4:30 అని చెప్పి. సో ఇక్కడైతే గేట్ వేసి పెట్టారు. ఇంత పైకి వచ్చిన తర్వాత గేట్ అయితే వేసింది. కాకపోతే లోపల ఎట్లుంటుంది అన్నది ఒకసారి చూద్దాము. ఇంకొకటి ఏంటంటే ఆ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక తీర్థం ఉంటుంది, లైక్ కోనేరు లాగా. అది మస్తు ఉండే, వీడియో ఇద్దాం అనుకున్నా మర్చిపోయినా. మీరు ఇన్ కేసు వెళ్తే అక్కడ ఉంటుంది, చూడండి. సో గైస్ ఇది టెంపుల్ అయితే క్లోజ్ ఉంది కదా, సో కిందకైతే వెళ్తున్నాం. ఇది వకులామాత టెంపుల్, అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ పేరు వకులామాత. సో వెంకటేశ్వర స్వామికి ఉన్న పద్మావతికి మ్యారేజ్ చేసిన వకులామాత దేవత. సో ఇది ఆ టెంపుల్. నెక్స్ట్ ఇప్పుడు వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ గైస్ నెక్స్ట్ మనం అయితే అగస్త్యేశ్వర ఆలయంకి అయితే వచ్చినాం. ఇది వకులామాత టెంపుల్ నుండి ఒక 5 kilometers అయితే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్లోనే మనకి అగస్త్యేశ్వర స్వామి అయితే స్వర్ణముఖి నది కోసం తపస్సు చేసిండు. అలా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్న డేట్ వచ్చేసి 13th January రోజు. మీరు ఎప్పుడు చూస్తారో మనకు తెలియదు, కానీ ఇవాళ అయితే వెదర్ చాలా ఎక్సలెంట్ ఉంది. టెంపుల్లో మనకి దర్శనానికి అయితే అరౌండ్ ఒక 5 to 10 minutes అయితే అయిపోద్ది, రష్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడనే ఇదే టెంపుల్లో మనకి ఎవ్రీడే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుందంట మధ్యాహ్నం టైంకి. సో అక్కడనే తినేసి నెక్స్ట్ అయితే మేము వచ్చేసినాం శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చేసాము. సో ఈ టెంపుల్కి చాలా అంటే చాలా విశిష్టత ఉంటుంది. సో మనకి తిరుమలలో మెయిన్ విగ్రహం అయితే అరౌండ్ 6 feet అయితే ఉంటే, కానీ ఈ శ్రీనివాస మంగాపురంలో అయితే మొత్తం 8 feet ఉంటుంది. వెంకటేశ్వర స్వామి పెళ్ళైపోయిన తర్వాత అగస్త్యేశ్వరు దగ్గర ఆశీర్వాదానికి వెళ్ళినప్పుడు అగస్త్యేశ్వరుడు సో పెళ్ళైపోయిన తర్వాత 6 నెలల వరకు కొండపైకి పోవద్దని చెప్పడంతో సో వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురంలోనే 6 నెలలు ఉన్నాడంట. సో అదే ఈ ప్లేస్. అండ్ దీని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనమైతే వెళ్దాం కపిల తీర్థానికి. అండ్ గైస్ ఇది కపిల తీర్థానికి మనము రైల్వే స్టేషన్ నుండి బస్సెస్ కూడా తీసుకొని రావచ్చు. సో ఇప్పుడు నేను చూపించిన అన్ని ప్లేసెస్ కూడా మనకి రైల్వే స్టేషన్ నుండి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మీరు కొంచెం తొందరగా కావాలనుకుంటే ఏదైనా ఆటో కానీ ట్యాక్సీ కానీ తీసుకుంటే అన్నీ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తారు కదా ఈ కపిల తీర్థం. ఈ కపిల తీర్థం దగ్గర మనకి కపిల మహర్షి అయితే శివుని కోసం తపస్సు చేసిండంట. అండ్ ఆ తపస్సును చూసి శివుడు భూమిని చీల్చుకొని పుట్టడం వల్ల ఇక్కడ కపిల మహర్షి అని వచ్చిందంట. మహర్షి అంటే శివుడు. సో ఇది కపిల మహర్షి తీర్థం అయితే ఇట్లయింది. అండ్ ఇక్కడ మనకి ఎంటర్ కాగానే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అవుతుంది. అండ్ అట్లనే మనకి కింద కపిలేశ్వర స్వామి యొక్క గుడి కూడా ఉంది. అండ్ అట్లనే ఉగ్ర నరసింహస్వామి యొక్క గుడి కూడా ఉంది. అండ్ ఇంకొక థింగ్ చూస్తారు కదా ఇక్కడ మనకి వాటర్ ఫాల్ కూడా ఉంది. సో ఇదే కపిల తీర్థం రెయినీ సీజన్లో మాత్రము వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ ప్లేస్ అయిపోద్ది తిరుపతిలో. మాకు ఈ కపిల తీర్థము చూసే వరకే ఈవినింగ్ అయితే అయిపోయింది. అట్లనే రెయిన్ కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి మేమైతే గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. సో మీ దగ్గర టైం ఉంటే గోవిందరాజ స్వామి ఒక టెంపుల్ అండ్ అట్లనే ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళండి. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మాకు టైం పర్మిట్ కాక మేము వెళ్ళలేదు. ఒక 2 days టైం ఉంటాయి. కింద తిరుపతిలో మీరు గుడిమల్లం శివ టెంపుల్ కూడా వెళ్ళండి. పరశురామేశ్వర స్వామి ఒక టెంపుల్ కూడా ఉంటుంది గుడిమల్లంలో. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ శివలింగం కూడా చున్నీకి అయితే ఉంటుంది. సో ఇవే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. వాటి యొక్క లిస్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.